Thanks for watching BVR TV News. 9 సంవత్సరాల పాలనలో హరీష్ రావుకు 50,000 కోట్లు, కేటీఆర్ కు 50 లక్షల కోట్లు, ఇవాళ కవితమ్మకు కోట్లు, ఇవాళ ప్రతిమా ఫైనాన్స్ కు కోట్లు. ఈ కోట్లంతా సంపద ఎవరిది? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా కొల్లగొట్టి సొమ్ము చేసుకొని ఇలా మీడియా వాళ్ళదే, ఇలా ఎడ్యుకేషన్ వాళ్ళదే, హాస్పిటల్స్ వాళ్ళయే, ఏజెన్సీలు వాళ్ళయే, భూధరణి వాళ్ళదే, ధరణి అన్నీ కంప్యూటర్స్ వాళ్ళయే, అన్నీ వాళ్ళయే దోచుకున్నారు, దాచుకున్నారు. ఆ కులం దోచుకోవడానికి దాచుకోవడానికి వచ్చింది ఆ ప్రభుత్వం. 9 సంవత్సరాల ప్రభుత్వం ఇలా అమరవీరుల రక్తపు కూడు తిన్నదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైనటువంటి మంత్రులు ఉన్నారా లేరా? ఎస్, ఇదే ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నారు హరీష్ రావు గారు. హరీష్ రావు గారికి మినిస్టర్ పదవి ఇస్తే 3 నెలల్లో వాటర్ తెచ్చి చూపిస్తా, లేకపోతే రాజకీయాల నుంచి దూరం అవుతా అంటా ఉన్నారు. దీని మీద స్పందించడానికి మనతోని జంగా రాఘవారెడ్డి గారు మనతో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం. నమస్తే సార్, బాగున్నారా? సార్, సూటి ప్రశ్న, హరీష్ రావు గారి వ్యాఖ్యలు మీరు ఇట్లా చూస్తున్నారు? చూడండి, గౌరవ మంత్రివర్యులు, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక చరిత్ర ఉన్నది, ఒక సిన్సియారిటీ ఉన్నది, ఒక త్యాగం ఉన్నది, ఒక ఫ్యూచర్ దివ్య దృష్టి ఉన్నది. అలాంటి ముందు నీకు హరీష్ రావు ఎంత, హరీష్ రావు చరిత్ర ఎంత, ఓటమెరగని నాయకుడు, అలుపెరగని నాయకుడు, దేశ రక్షకుడు, ప్రజలకు పిల్లలు అనుకొని జీవించే నాయకుడు, నిత్యం ప్రజల వద్ద ఉండే నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో నీటిపారుదల శాఖ ఉంది. గత 10 సంవత్సరాలు హరీష్ రావు దగ్గరనే మంత్రి పదవి ఉన్నది. వాళ్ళ మావే ముఖ్యమంత్రి, ప్రభుత్వం వాళ్ళదే ఉన్నది. 9 సంవత్సరాలు చేయలేని అభివృద్ధి ఇవాళ ఈ యొక్క 3 నెలలు ఇస్తే నేను నీళ్లు పారిచ్చి చూపిస్తా అనడము విడ్డూరం. వాళ్ళు కట్టిన ప్రాజెక్టే కదా, వాళ్ళు కట్టిన ప్రాజెక్టే వాళ్ళే కూలగొట్టుకొని, వాళ్ళే రీడిజైన్ల పేరు మీద ఎక్సెస్ చేసుకొని, కోట్ల రూపాయలు చేసుకొని తెలంగాణ సొమ్మును దోచుకు తిన్నారు. అలాంటిది మళ్ళీ దొంగకు తాళ చేయలు ఈమనడము ఎంతవరకు కరెక్టో మన నాకైతే తెలియదు. సరే, ఒక నీటిపారుదల శాఖే అభివృద్ధి అనుకుంటాం, నీటిపారుదల శాఖకే ఈ మంత్రి పదవి ఇద్దాం అనుకుందాం. మరి అన్నీ కూడా తెలంగాణ సెంటిమెంట్తోని, ప్రజలలో ఉన్న సెంటిమెంట్ని ఆచర చేసుకొని ఇలా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వము ఇవాళ ఎలక్షన్ రాకముందు ఇచ్చిన హామీలు, రెండోసారి గెలిచినాక ఇచ్చిన హామీలు ఏవి నెరవేరినాయో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. నీటి సంగతి మీ అందరికి తెలిసిన విషయంలే. నీరు గ్రావిటీ ద్వారా పారాల్సిన నీరు, గ్రావిటీ ద్వారా రావాల్సిన నీరు రిజర్వ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి కట్టుకున్న ప్రాజెక్టులు ఇవాళ కాంగ్రెస్కు పేరు వస్తుందనే దాంతో కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టును పక్కకు పెట్టి ఇలా మీ సొంత లాభాల కోసము, మీరు పేరు కోసము, మీరు లాభాల కోసము, మీరు కమిషన్ల కోసము మీరు డిజైన్లు చేసి ఇవాళ కాంగ్రెస్ మీద నెట్టేయడము ఇలా విడ్డూరంగా ఉన్నది. అందులో మంత్రులు మేమే సమర్థులమని చెప్పే ఉన్నది. అసలు మంత్రులకు నాయకత్వ లక్షణాలు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళక, మొన్న వచ్చిన కుల పార్టీ అయినా, కుటుంబ పార్టీ అయినా వాళ్ళ పార్టీకి నాయకత్వం ఉన్నదా? ఈ దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అలాంటిది విడిచిపెట్టేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఈ దేశం తెలంగాణకు తెలంగాణ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అలాంటి చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు గుడ్డొచ్చి
తల్లిని ఎక్కిరించినట్టు ఉన్నది. ఓకే, ఎంత చరిత్ర ఉన్నప్పటికీ 2.5 ప్రజాపాలన అంటా ఉన్నారు. ఇంకా వాటర్ తీసుకురాలేకపోతాళ్ళు, నాకు ఇచ్చి చూడండి, లేకపోతే రాజకీయాల నుంచి వెళ్ళి ఖచ్చితంగా నేను దూరం అవుతా అంటా ఉన్నారు. ఒకటి ఇది సవాల్. ఇది కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టి కట్టడం అన్నది సంతోషం. ఒక ప్రాజెక్టును మళ్ళీ కూలగొట్టి కట్టడం అన్నది ఎంత వివేకమో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక ప్రాజెక్టు అది క్రాకిచ్చి కుంగిపోతే దాన్ని మనము తీసేస్తే ఇప్పుడే రాజకీయ కక్ష అంటున్నారు, ఇప్పుడే కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళకు పేరు వస్తుందని చెప్పి దాన్ని నింపుతలేని అంటున్నారు. ఒకసారి దాన్ని ఇంటర్నేషనల్ వైడ్గా టెస్టింగ్ చేసుకుంటూ పెద్ద పెద్ద కంపెనీలతో సజెషన్ తీసుకుంటూ ఇది ఏ విధంగా రిపేర్ చేయొస్తుంది, ఇది ఏ విధంగా దీన్ని రిపేర్ చేసి మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకొస్తూ రావాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ దీనికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము, ఈ ఖర్చంతా వృధా పోవద్దు, తెలంగాణ సొమ్ము కాబట్టి దాన్ని ఎట్లా కాపాడాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వంలో భాగమే అందులో ఈ సజెషన్స్ టెస్ట్లు ఇలా వీళ్ళందరినీ ఎక్స్పర్ట్తోని కూర్చున్నబెట్టి చేస్తూ ఉన్నారు. ఇక అభివృద్ధి విషయానికి వస్తే 10 సంవత్సరాల కాలంలో నీ చేతుల్లో ప్రభుత్వం ఉన్నది కదా, మరి దళిత ముఖ్యమంత్రి అన్నాడు ఇచ్చిండా, KG2 PG అన్నాడు ఇచ్చిండా, ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా, దళిత బంధు బీసీ బంధు ఓసీ బంధు అన్ని బంధులు అన్నారు ఇచ్చిండ్రా, మరి లక్షల ఉద్యోగాలు అన్నారు ఇచ్చిండ్రా, నీటి సమస్య పరిష్కారం అన్నాడు చేసిండా, మన ఉద్యోగాలు మన నిధులు మన సంపదనకు మనకు కావాలనే ఓటేసిన సంగతి మన అందరికి తెలిసిన విషయాలే. మరి అంత త్యాగాలతోని 67 ఏళ్ల పోరాటాన్ని ఇవాళ నీ యొక్క పిచ్చోని చేతిలా రాయి లెక్క నీ చేతిలో పెడితే ఇలా 9 సంవత్సరాలలో ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని మిగులు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని 20 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోయిన చరిత్ర నీ ప్రభుత్వానికి ఉన్నదా లేదా చెప్పమన్నాడండి. ఏ ప్రభుత్వంలో అయినా ఏ నాయకుడైనా ఏ లీడర్ అయినా లక్షల కోట్లు సంపాదించిన చరిత్ర ఉన్నదా? ఉదాహరణకు నా దగ్గర మా కాంగ్రెస్ మంత్రులు, మా వరంగల్ మంత్రులు మాదాడి నరసింహారెడ్డి గారు ఉండే 3000 ఎకరాల భూమి ఉండే, ఆయన భూమి అమ్ముకొని ఇలా ప్రజలకు పెట్టిండు. మరి మా నాయకుని దగ్గర ఇలా 30 కోట్లు 3 లక్షల కోట్లు లేవు కదా. ఇలా మా స్టిల్ నాయకుడు మా పురుషోత్తమరావు గారు ఉన్నారు, RNB మంత్రి చేశారు. ఇలా కూర్చుందామంటే కుర్చీలు లేని చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నది. ఇలా మా బసవరాజ్ సారాయ్ గారు ఉన్నారు, ఇలా బసవరాజ్ సారాయ్ గారు కూడా ఇలా మీ అందరికి తెలిసిన విషయంలే, ఆయన మంత్రి చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు, అన్ని పదవులు చేసిండు. మా నాయకుల దగ్గర ఎవరి దగ్గరనా అక్రమ సంపాదన ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ముంచిన చరిత్ర మా వాళ్ళకు ఉన్నదా చెప్పమని నేను అడుగుతా ఉన్నా. 9 సంవత్సరాల పాలనలో హరీష్ రావుకు 50,000 కోట్లు, KTRకు 50 లక్షల కోట్లు, ఇవాళ కవితమ్మకు కోట్లు, ఇవాళ హరీష్ రావుకు కోట్లు, ఇవాళ ప్రతిమా ఫైనాన్స్కు కోట్లు. ఈ కోట్లంతా సంపద ఎవరిది? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా కొల్లగొట్టి సొమ్ము చేసుకొని ఇలా మీడియా వాళ్ళదే, ఇలా ఎడ్యుకేషన్ వాళ్ళదే, హాస్పిటల్స్ వాళ్ళయే, ఏజెన్సీలు వాళ్ళయే, భూధరణి వాళ్ళదే, ధరణి ఇవన్నీ కంప్యూటర్స్ వాళ్ళయే, అన్నీ వాళ్ళయే దోచుకున్నారు, దాచుకున్నారు. ఆ కులం దోచుకోవడానికి దాచుకోవడానికి వచ్చింది. ఆ ప్రభుత్వం 9 సంవత్సరాల ప్రభుత్వం ఇలా అమరవీరుల రక్తపు కూడు తిన్నదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మీ 2.5 ప్రజాపాలనలో మహిళలకి 2,500 ఇస్తామన్నారు, ఒప్పుకున్నారు. 6 గ్యారెంటీస్లో అది ఉంది, ఇప్పటిదాకా ఇవ్వలేదు. మరి దాని పరిస్థితి నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్రము అప్పులమయంలో ఉంది. మేము ఇస్తామన్న హామీలు అన్నీ నెరవేరుస్తాము, ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఉండదు. ఇవాళ దళిత బంధు చెప్పినాం, మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పాం. 2 లక్షల రుణమాఫీ ఇచ్చినామా లేదా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా రైతు బంధు చేసినామా లేదా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా రైతులకు ఫర్టిలైజర్ ఇలా ఏ విధంగా సప్లై చేస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు రైతులకు సన్న బియ్యానికి ఇలా సన్న బియ్యం ఇచ్చుకుంటూ రైతులకు సన్న వడ్లను కొనుగోలు చేసి బోనస్ ఇచ్చిన చరిత్ర ఇలా మాకున్నది. ఇవాళ మహిళలకు ఇలా ఒక్కొక్క మహిళకు నెలకు 4,000 నుంచి 5,000 మిగిలేటట్టు ఇలా ఒక బస్సు ప్రయాణంలోనే ఇలా వాళ్ళకి లబ్ధి జరుగుతూ ఉన్నది. ఒక్కొక్క కుటుంబం సంవత్సరం పేరు మీద 50,000 ఆదాయాన్ని ఇలా సమకూర్చిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది.
ఇలా విజన్ చూడండి, ఒక్కొక్క పనులు చూడండి. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలలో ఎన్ని చేసి చూపించామో చూడండి. మీరు వచ్చినాక అధికారంలోకి వచ్చినాక ఏం చేశారో చెప్పండి. 9 సంవత్సరాలు మీ చేతుల్లోనే ఉంది కదా. అప్పుడు చెయ్యలేంది, అప్పుడు పీకలేంది, ఇక ఇప్పుడు పీకితందుకు వచ్చిండని చెప్తున్నాడు. ఇలా ఆడలేక పందిరి కూర్చొని చెప్తే కాదు, ఇలా వాళ్ళు చెయ్యలేక మనగడ కోసము, ఇలా వాళ్ళు చేసిన తప్పులను ప్రజలకు తెలుస్తుందనే భయంతో ఇలా మనగడ కోసమే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు తప్ప ఎలాంటి ఆరోపణ లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకటి వ్యాఖ్యానిస్తూ ఉంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే, రెండు దొందే పార్టీలే, రెండు కలిసిమెలిసి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ తెలంగాణ బీజేపీ వాదిస్తూ ఉంది. నిజానికి మీరిద్దరు కలిసిమెలిసి ఉంటున్నారా బీఆర్ఎస్ మీరు ఇంటర్నల్గా? చూడు, తెలంగాణలో బీజేపీ లేదు. ఎవరికి పోటీ? 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. అదే చెప్పబోతున్నా నీకు. ఇలా 8 ఎంపీలు వచ్చిన కారణమే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టే బీజేపీ గెలిచింది. మాయమీ గెలుచుకున్నాము, మా వర్తు మేము గెలుచుకున్నాము. వాళ్ళ ఇద్దరితోని కలయికనే ఇవాళ వాళ్ళ బీజేపీ. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ దమ్ముంటే తీయమని చెప్పండి. దమ్ముంటే ఇలా వాళ్ళను సిబిసిఐడి పెట్టించి, వాళ్ళ సిబిసిఐడి వాళ్ళ కంట్రోలే కదా, పెట్టించి తీయమని చెప్పండి. వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పండి. వాళ్ళ కరప్షన్ను బయటకు తీయమని చెప్పండి. వాళ్ళ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, ఇలా వాళ్ళని తీయమని చెప్పండి. మేము వాళ్ళని తీయడానికి మేము అడ్డుకుంటలేం కదా. నీ చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, నీ చేతుల్లోనే అన్ని అధికారాలు ఉన్నాయి కదా. నువ్వు చేయలేక నువ్వు కుమ్మొక్కై ఇన్ ఫ్యూచర్ మీరిద్దరు కలిసి పోటీ చేసే ప్రయాణంలో మీరు నడుస్తూ ఉన్నారు. మీరు పోటీ చేసిన కాడ వాళ్ళ క్యాండిడేట్ పెట్టలేదు, వాళ్ళ మనసులో డమ్మీలను పెట్టుకున్నారు. మాకు పోటీ, బీజేపీ పోటీ ఎప్పుడు పోటీ పెడతాం. టీఆర్ఎస్కు మాకే కదా పోటీడా, బీజేపీ లేదా? బీజేపీ పార్టీ ఎక్కడిది? బీజేపీ పార్టీ ఎక్కడిది? కాంగ్రెస్ టీఆర్ఎస్ఏ, కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ పోటీ. ఇక్కడ తెలంగాణలో బీజేపీకి స్థానం లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి స్థానం కల్పించరు. కాబట్టి పొత్తు వాళ్ళు కలుపుకున్నారు. వాళ్ళు చేసిన అక్రమ సంపాదనను కాపుగా ఆడుకోవడం కోసం చేసిన కుట్ర. రీసెంట్గా భారతీయ జనతా పార్టీ వాళ్ళ జాతీయ అధ్యక్షులైనటువంటి నితిన్ నబీన్ గారు వారు వచ్చారు, ఇక్కడ వరంగల్కి వచ్చారు. వరంగల్ మేయర్ సీట్ ని కైవసం చేయడమే లక్ష్యం అన్నట్టుగా వాళ్ళ ప్రసంగం సాగింది. బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు. ఇప్పుడు దీని మీద మీ ఒపీనియన్ ఏంటిది? ఓకే, వాళ్ళ పార్టీ కనుక ఉంటే కైవసం చేసుకోమని చెప్పండి, సంతోషం. వరంగల్ సీటు కనుక కైవసం చేసుకుంటే, వరంగల్ సీటు కనుక మేయర్ కనుక కైవసం చేసుకుంటే వాళ్ళని తెలంగాణ కైవసం చేసుకున్నట్టే, తెలంగాణ కైవసం చేసుకున్నట్టే. అది జరగని బాని. అది కరీంనగర్ మేయర్ ఓకే అయిపోయింది కదా. కరీంనగర్ వేరు, వరంగల్ వేరు. వరంగల్ అన్నది ఇడ పోరాటాల గడ్డ, ఉద్యమాల గడ్డ. అన్ని ఉద్యమాలు ఇక్కడనే మొదలవుతాయి. అర్థమైందా? ఇది కాంగ్రెస్ సీట్లు మీకు తెలుసు కదా. ఎన్ని సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కు? అన్ని సీట్లు వచ్చినాయి. అంతేనా కాదా? ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో మా ముఖ్యమంత్రి వారు కూర్చున్నారంటే ఖమ్మం, నల్గొండ, వరంగల్ అయినా కాదా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ రావడం ఇంపాసిబుల్, ఇక్కడ వేరే రాదు. మా కాంగ్రెస్ పార్టీ పాక వేస్తుంది, మా కాంగ్రెసే వస్తుంది. కానీ బీజేపీ రాబోయే 2029లో ఇక్కడ కాషాయం జెండా ఎగరేస్తాము అని చెప్పేసి చాలా గట్టిగా అంటా ఉంది అందరు. తెలంగాణలో కాదు, మీకు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశానికి దిక్సూచి కాంగ్రెస్ పార్టీ. ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ నాయకుడు. రానున్న రోజులలో కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ. అలా ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఇవాళ బీజేపీ పార్టీ రానున్న రోజులలో పతనమయ్యింది. బీజేపీ పార్టీ కేంద్రంలో ఉండదు. బీజేపీ పార్టీ ఇంకా తెలంగాణలో అది జరగని ఒక ఆలోచన కూడా అందని. మోదీ చరిష్మా ఇంకా జరగనే లేదు, ఇంకా అద్భుతంగా డెవలప్ అవుతా ఉందని చెప్పేసి విశ్లేషకుల వాదన. ఏం చెప్తారు? ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఏ విశ్లేషణ చెప్పినా అభివృద్ధి శూన్యం. ఇవాళ దేశంలో ఏమి చేయలేదు, రాష్ట్రంలో వాళ్ళు ఏం చేయలేదు. ఇవాళ రాష్ట్రంలో కూడా కేంద్రంలో ఉన్నది. ఇలా పేర్లు మార్చుకొని కాంగ్రెస్ పార్టీ
ఇలా పేర్లు మార్చినంత మాత్రాన ప్రజలలోకి వెళ్ళి చేసిమా పోదు. ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. పథకాలు పోతాయా తెలంగాణలో? ప్రజలు మర్చిపోతారా? తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఉన్న ప్రజలు కాబట్టే అన్ని సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినరు. ఒకసారి మాటిస్తే తప్పదు, దొంగకైనా మాటిస్తే తప్పకుండా పాటిస్తారు వాళ్ళు. నీకు ఒక కేసీఆర్ దొంగ అయినా మాటిచ్చిండ్రు, తెలంగాణ సెంటిమెంట్ అని మాటిచ్చిండ్రు, ప్రజలు కట్టబెట్టిండ్రు. ఇప్పుడు దొంగ అని తెలిసింది, పక్కకు పెట్టిండ్రు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కలిసింది. మీకు గమనించండి, రాబోయే 10 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రజలు డిసైడ్ చేస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యూ వర్డ్స్. ఫైనల్ ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలారా, ఒకసారి అర్థం చేసుకోండి. దొంగే దొంగ 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 అంటున్నాడు కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీ రామారావు కానీ. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇలా ఎత్తి చూపుకుంటూ వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసమే తప్ప ఇలా అభివృద్ధి శూన్యం. కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా మనం కట్టింది కాదు, వారు కట్టిందే కుంగిపోయింది. ఇలా వాళ్ళే మళ్ళీ చేతికి ఇవ్వమంటున్నారు, వాళ్ళే మంత్రి పదవి ఇవ్వమంటున్నారు. అధికారం లేకుండా బతకలేని వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలు. కాంగ్రెస్ వాళ్ళకు అధికారం కాదు. కాంగ్రెస్ అధికారం కావాలంటే మేము ఎప్పుడో రాహుల్ గాంధీని ప్రధాని చేసుకునే వాళ్ళం. మేము అధికారం కోసం కాదు, ప్రజల బాగు కోరే వాళ్ళం. ప్రజలు బడుగు బలహీన వర్గాలకు ఇలా ఉడుగం చేయకుండా ఇలా వాళ్ళను బాగు చేసే దిశలో కాంగ్రెస్ పార్టీ ప్రయాణం పోతుంది. గత చరిత్ర కూడా మా కాంగ్రెస్ పార్టీకి అదే ఉన్నది. కాబట్టి మీరు టీఆర్ఎస్ చెప్పిన మాటలు నమ్మకండి. ఇలా బీజేపీ టీఆర్ఎస్ పార్టీ వేరే కాదు. ఎందుకంటే ఉదాహరణ ఒకటే చెప్తున్నా, కాళేశ్వరంలో అంత దోపిడీ చేసిన తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇలా 20 సంవత్సరాలు 8 లక్షల కోట్లు అప్పు చేసిన పట్టించుకోకుండా, ఈడీ కేసులు పెట్టకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్నదంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళంతా 2 పార్టీలు ఏకమై తెలంగాణను దోచుకునే దిశలో, దాచుకునే దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం రక్షణ చేసిన పార్టీ, ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా, త్యాగాల పునాదితోని వచ్చిన పార్టీగా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్, జై తెలంగాణ.